అకాల వర్షం వల్ల గత 2 రోజులుగా రైతులు పండించిన పంట అటు మార్కెట్లోనూ ఇటు పొలంలోనూ రైతు చేతికి రాకుండా చేతి దాకా వచ్చిన పంట నోటి దాకా రాకుండా ఖరాబ్ అయింది. అయితే కొంత ధాన్యము మార్కెట్లో పోసినా కానీ అది తడిసి మొన్న ముద్దవడం కూడా జరిగింది. అట్టి ఖరాబ్ అయినటువంటి ధాన్యాన్ని గవర్నమెంట్ ఆదుకుంటుందా రైతును? మన ఎమ్మెల్యే గారు ఈరోజు మహమూద్పట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వారు రైతుని ఏ విధంగా గవర్నమెంట్ ఆదుకుంటుందో వారి మాటలలో వినిపిస్తారు. మొన్న వారం రోజుల క్రితము మనకు తెలిసిందే వడగళ్ల వాన వచ్చేసి దాదాపు ఒక 1000 ఎకరాలు మొత్తం ఏదైతే వరి పొలం ఉందో మొత్తం కుప్ప కూలి నేల రాలింది. అందుకే వెంటనే నేను అగ్రికల్చర్ అధికారులందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి మీరందరూ సర్వే చేయండి, ఎక్కడెక్కడైతే రైతు కష్టపడి వాళ్ళు వేసుకున్నటువంటి పంట ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకొని నా దగ్గర తీసుకొని రండి, వాళ్ళకు పెట్టుబడి సాయం అన్న మనం ప్రభుత్వం చేయాలని ఒక మంచి సంకల్పంతో నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డీటెయిల్స్ అన్నీ తీసుకొని మన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో పంట నష్ట పరిహారం ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే తడిసిన ధాన్యం అంటున్నారో ఆ తడిసిన ధాన్యం ఏదైతే ఉందో మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ డైరెక్టర్లకు కానీ చైర్మన్లకు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారులకు మేము డైరెక్షన్స్ ఇస్తాం. తడిసి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆ దృష్టికి తీసుకొని రండి, అది కూడా తీసుకొని ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే కష్టపడి పండించినటువంటి రైతు ఏదైతే పంట ఉందో పంట నష్టం కాకుండా ఆయనకు పరిహారం ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ఉంది. రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.